సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుల విషయంలో కానీ అక్కడ జరుగుతున్న వ్యక్తిత్వ హననాలు లేకపోతే బూతులు లేకపోతే ఇతరత్ర వ్యవహారాల విషయంలో కానీ వేగంగా స్పందించొద్దు, ఇష్టానుసారం కేసులు నమోదు చేయొద్దని సుప్రీంకోర్టు చెప్పడం అనేది ఎందుకో అంత సహేతుకం అనేది నాకు అనిపించలేదు. ఒక అత్యున్నత న్యాయస్థానం ఏదైనా సోషల్ మీడియా ఇప్పుడు విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో, సాంకేతికంగా మనం ముందుకు వెళ్తున్న సమయంలో సోషల్ మీడియా మీద ఇంకా నిఘా ఎక్కువ ఏర్పాటు చేసి అక్కడ నేరాలకు పురుగొల్పే చర్యలు కానీ లేకపోతే వ్యక్తిత్వ హననాలు, బూతులు లేకపోతే క్రైమ్కు సంబంధించిన రిలేటెడ్ అంశాలు ఉంటే క్లీన్గా అబ్జర్వ్ చేయండి అని చెప్పాల్సింది పోయి వెంటనే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా సోషల్ మీడియా కేసుల విషయంలో వేగంగా స్పందించాల్సిన అవసరం లేదు, అరెస్టుల వరకు వెళ్లాల్సిన అవసరం లేదు, దాన్ని రిమాండ్ల వరకు తీసుకువెళ్లాల్సిన అవసరం లేదని కోర్టులకు చెప్పడం, ఖచ్చితంగా మా ఆదేశాలు పాటించాలి అని చెప్పడం ఏదో అంటే రాజకీయంగా ఏదో సంథింగ్ దీని మీద ఇంపాక్ట్ అయిందేమో అని నాకు అనిపించింది. సో ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం తీర్పు వచ్చిన తర్వాత దాని మీద కామెంట్ చేయొచ్చు, ఆదేశం వచ్చిన తర్వాత దాని మీద మన వ్యక్తిగత అభిప్రాయం అయితే తెలియజేయచ్చు. ఆ విషయంలోనే నేను ఈ విషయాన్ని అయితే వెల్లడిస్తున్నాను. సో అత్యున్నత న్యాయస్థానం ఈ విషయంలో ఎవరికి కొమ్ము కాయాలి లేకపోతే ఎవరిని వదిలేయాలి అన్న విషయంలో కాకుండా నేరాలకి చట్టాలకి లోబడి పనిచేయాలి కోర్టులు కానీ పోలీసులు కానీ అని చెప్పుంటే బాగుండేది. సో సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ పైత్యం ఎక్కువైపోతున్న సమయంలో, సాంకేతికత చాలా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రకరకాల కొత్త చర్చలు లేకపోతే కొత్త నేరాలకు ఎక్కువ అవుతున్న తరుణంలో సుప్రీంకోర్టు మరింత అలర్ట్గా వ్యవహరించాల్సింది పోయి కింద కోర్టుల్లో దీని మీద అంత సీరియస్గా ప్రతిస్పందించకండి అని చెప్పడం ద్వారా సోషల్ మీడియాలో ఇంకా వికృత చేష్టలకు ఇది కారణమవుతుందేమో అనిపిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇప్పటికే సోషల్ మీడియాను వినియోగించుకొని కొన్ని రాజకీయ పార్టీలు చెలరేగిపోతున్నాయి. కొన్ని గ్రూప్స్గా ఏర్పాటు చేసుకొని కొంతమందిని టార్గెట్ చేస్తూ లేకపోతే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను కానీ లేకపోతే ఇతరత్ర విషయాల్లో కానీ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నాయి. ఇష్టానుసారం పోస్టులు పెట్టడం, దాన్ని వికృత ఆనందం పొందడం ఎక్కువైపోయింది. సో దీని మీద పోలీసులు వేగంగా ప్రతిస్పందించాల్సిన పోలీసులకు ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తాయేమో నాకు అనిపించింది. కోర్టులు ఎందుకు ఇలా అనేది మనం కామెంట్ చేయలేం, కానీ కోర్టులు ఇంకా దీని మీద పకడ్బందీగా ఏదైనా ఆదేశాలు ఇస్తే బాగుండు. కానీ అత్యున్నత న్యాయస్థానం ఏకంగా ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఈ కాపీరైట్ యాక్ట్ కానీ సోషల్ మీడియా యాక్ట్ కానీ పూర్తి స్థాయిలో గట్టిగా ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు అనడం కొంతమందికి నిజంగా వరమే అని చెప్పొచ్చు. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి మన ఛానల్ని ఫాలో అవ్వండి, వీడియోని లైక్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.